ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ అంకుల్. నేను అహల్యని పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి అందరికీ నేను ఇదే మాట చెప్తున్నాను, కానీ ఎవరు నా మాటను పట్టించుకోవట్లేదు. అందుకని ఇలా చేస్తావా గౌతమ్? ఒకసారి పీటల మీద వదిలేస్తే అది సరిపోలేదా? అదే శిక్ష మళ్ళీ వేస్తున్నావా? మర్యాదగా కూర్చుని ఆదిత్య మెళ్ళలో తాళి కట్టు గౌతమ్, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను ఒకసారి అహల్య మెళ్ళలో తాళి కట్టాను, ఇంకా ఎన్నిసార్లు ఎవరి మెళ్ళలో తాళి కట్టాలన్నానమ్మా? నువ్వు ఈ మాట అంటావని నేను ముందే ఊహించాను గౌతమ్. నమ్మించి ద్రోహం చేయడం, ప్రేమించి మోసం చేయడం, మాటిచ్చి తప్పడం మీకు మామూలే కదా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. అదితిని కాదని, నువ్వు అహల్యని పెళ్లి చేసుకున్నావని ఇక్కడ అందరికీ తెలుసు. కోర్టు మీకు విడాకులు ఇవ్వకపోవచ్చు, మీరు పరస్పరంగా విడిపోకపోవచ్చు, కానీ నువ్వు పెళ్లి చేసుకున్న అహల్యే నీకు విడాకుల పత్రం ఇచ్చింది. తను సంతానానికి పనికి రాదు అని, తనకి పిల్లలు పుట్టరు అని, ఆ కారణంగా నువ్వు రెండో పెళ్లి చేసుకోవచ్చు అని ఒప్పుకుని సాక్షాత్తు ఈ అహల్యే తను చేసిన సంతకం ఇది. కావాలంటే చదువుకో. ఇందాకటి నుంచి ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదు, ముందే ఎందుకు చెప్పలేదు అని అందరూ అడిగారు కదా. ఆడవాళ్ళయ్యుండి సాటి ఆడదానితో ఇంత క్రూరంగా భయపెట్టి బెదిరించి బలవంతంగా ఇలాంటి ఒప్పంద ప్రతులు రాయించిన వారికి 4 గోడల మధ్య నేను చెప్పే సమాధానం చెవికెక్కుతుందా? అందుకే ఇలా నలుగురి మధ్యకి తీసుకొచ్చి చెప్పాలనుకున్నాను. ఏంటి యామిని, గౌతమ్ చెప్పేది నిజమా? ఇప్పుడు యామిని చేసింది నిజమా కాదా అనేది ముఖ్యం కాదు, ఈ అహల్య రాసింది నిజమా కాదా అనేదే ముఖ్యం. ఏంటి యామిని, నువ్వు చెప్పేది నిజమా? అది సంతానానికి పనికిరాదా అనే రాసి సంతకం పెట్టింది. రే గౌతమ్, దానికి పిల్లలు పుట్టర్రా? పోయి అలాంటి దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావురా? కోడలంటే ఇంట్లో దీపం పెట్టేది కాదు, వంశానికి వారసునిచ్చేది కూడా. పువ్వు పూయిన మొక్క, కాయని చెట్టు, పిల్లలు కనలేని పెళ్ళాం దేనికిరా? ఎండిపోయిన ఏరు, కొట్టిపోయిన గుడ్డు, పిల్లల్లేని భార్య ఒకటేరా? అలాంటి దాన్ని నీ పెళ్ళామంటున్నావా? దాన్ని కట్టిన తాళి కోసమా అదితి మెళ్ళో తాళి కట్టనంటున్నావు? దాని మెళ్ళో తాళి ఉంటే ఎంత, ఊడితే ఎంత?
చేసింది గౌతమ్. పెళ్ళామంటే పడక సుఖం మాత్రమే ఇచ్చేది కాదు, పిల్లల్ని కూడా కనాలి, వంశాభివృద్ధి చేసేది. అవునా? మీ నాన్నకి నువ్వు వారసుడు అవుతావు, నీకు వారసుడు అక్కర్లేదా? ఆ? నీతోనే మన వంశం ఆగిపోవాలా? అయినా తనకు పిల్లలు పుట్టారని నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చని ఆడది అదే సంతకం చేసినప్పుడు మగాడివి నీకేమైందిరా? ఆ సంతకం అహల్య మనస్ఫూర్తిగా చేయలేదు నాన్నమ్మ. ఈ తల్లి కూతుళ్ళు తనని భయపెట్టి బెదిరించి బలవంతంగా సంతకం పెట్టించారు. ఇదంతా నాకు ముందే తెలుసు. ఏమహల్య, మేము నిన్ను బెదిరించామా, భయపెట్టామా, బలవంతం చేశామా? చెప్పవే, నువ్వు అలా సంతకం చేస్తేనే కదా వీళ్ళెలా పెళ్లి దాకా వచ్చారు. నువ్వు చేసిన సంతకం గౌతమ్ సంతోషం కోసమే అని వీళ్ళందరి ముందు ఒప్పుకో. అవును, ఆయన క్షేమం కోసం, ఆయన సంతోషం కోసమే నేను ఈ పెళ్లి ఒప్పుకుని సంతకం చేశాను. విన్నావు కదా గౌతమ్, తను మన ప్రేమని, పిల్లలు పుట్టరు అన్న తన శారీరక లోపాన్ని అర్థం చేసుకుని తను ఈ సంతకం చేసింది. ఇంకా నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందా? ఉంది. ఇంకేం చెప్తావురా? తనకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, మన వంశానికి నీ తర్వాత వారసుడు అక్కర్లేదు అని చెప్తావా? వారసుడు ఉన్నాడు నాన్నమ్మ. ఏంట్రా, వారసుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడు ఉన్నాడు. రేయ్, ఏంట్రా నువ్వు చెప్తుంది? అవునన్నా, తను కడుపుతో ఉంది. తల్లి కాబోతున్న తనతో తను ఎప్పటికీ తల్లి కాలేదని చెప్పి తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి అహల్యతో బలవంతంగా సంతకం చేయించారు. ఆ